రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. సినిమా డైలాగులు ఇంతంత ఎట్టా ఉంటుందంటే మా గురువింద కిందకైతే అడుగునే కొద్దిగా ఉంటుంది. దీన్ని మామూలుగా మొత్తం అంతా నిలిపి ఉంటుంది. ఆ మధ్య ఏదో ఏనుగులకి, ఏమి ఏనుగులండి అయ్యి, కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన. ఎర్రచందనం దొంగల పేరు మీద, వాళ్ళ చరిత్ర మీద సినిమాలు తీయడం చాలా తప్పు, అలాంటి పాత్రలు పోషించకూడదు, ఈరోజు దొంగల పాత్రలు పోషిస్తారా అని. ఈయన ఎంత గుర్తిందుకు ఉందంటే, పంజాని నేను ఒక సినిమా తీశాడు. పంజాలో హీరో ఏం చేస్తాడు? కిరాయికి మట్టలు చేస్తాడు, కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు, కిరాయికి కిడ్నాపులు చేస్తాడు. ఆ పాత్ర చేయొచ్చా అని అడుగుతున్నాను. మనమే ఈ పాత్రలు చేస్తాం. గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు. అంటే మనం చేస్తే పాపం ఆ పిల్లవాడు చిన్నకుడు చేస్తేనే అది సరే, అది అయిపోయింది. రాజకీయాలు, సినిమా డైలాగులు. ఆడేవాడు కుర్రోడు కార్యకర్త నిన్నటిదాకా మీ జెండా మోసాడు, ఆడి కాయలు కాసిపోయి, మీ జెండా మోసి మీ భుజం కాయలు కాసిపోయి, మీ తప్పుడు వాగ్దానాలు, మీ తప్పుడు మాటలు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది. కడుపు మండి జగన్ గారు ఊరేగింపు వచ్చాడు. ఆ కుర్రాడు ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే, మరి 2014 నుంచి 2019 నుంచి 24 దాకా మనం మాట్లాడిన బూతులేంటి?